సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని రేవంత్ రెడ్డి గారు తన సలహాదారుతో ఒక లెటర్ని కేసీఆర్ గారికి పంపడం మనం చూసాం. అయితే దానికి రిప్లైగా కేసీఆర్ గారు కూడా ఒక లేఖ పంపారు సార్. దాదాపు 22 పేజీలు రాశారంట. అంటే ఆ వేడుకకు రావట్లేదు అని చెప్పడానికి ఆ లేఖ రాశారంట. మరి ఎందుకు రావట్లేదు, అసలు లేఖలో ఏం రాశారు సార్? అంటే ఒకటండి, లేఖ రాయటము లేకపోతే ఒక చిన్న ఇన్విటేషన్ పంపించటం కాదు కదా చేయాల్సింది. వెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడి ఆహ్వానించాలి, అది జైల. రెండోది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనే అన్నట్టుగా కాంగ్రెస్ దయాభిక్ష వలన తెలంగాణ వచ్చింది అనే సెన్స్ క్యారీ అవుతుంది. సోనియా గాంధీ గారు దయార్ద్ర హృదయంతో పోన్లే పాపమని తెలంగాణ ఇచ్చింది అన్న సెన్స్ క్యారీ చేస్తున్నారు. ఇది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం 69 నుంచి జరిగినటువంటి ఉద్యమాలు మొత్తాన్ని అవమానించటమే అనే సెన్స్లో కేసీఆర్ గారి రిప్లై నడిచింది. అందుకనే నిజానికి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమూహము దీనిలో పాల్గొనాలి. అన్ని రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టేసి, రాజకీయ వైషమ్యాలు పక్కన పెట్టి, మనం కేవలం తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా మనం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిద్దాము అనే ఒక బ్రాడ్ సెన్స్లో వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కలిసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుంటే దాని సెన్స్, అది బయటికి వెళ్ళేటువంటి పద్ధతి వేరేగా ఉండుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది టోటల్గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించే ప్రయత్నం చేశాడు, అయిపోయింది. సో దీంతో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది జనాల్లో. వాంటెడ్గా కేసీఆర్ని పిలిచి సత్కరిస్తే ఏం పోయింది? పిలిచో దండేసి తెలంగాణ కోసం మీరు పార్టీ పెట్టి దాన్ని చివరి వరకు తెలంగాణ డిమాండ్తో ఆ పార్టీని నడిపారు. మీరు అధికారం వచ్చాక ఏం జరిగింది అనే విషయం పక్కన పెట్టేస్తే అసలు ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ పాత్ర ఏమిటి అనేది అక్నాలెడ్జ్ చేస్తుంటే సరిపోయేది. ఆ గౌరవం కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి సోనియా గాంధీని పిలవటము, లేకపోతే కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేయటము, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వలనే సాధ్యమైంది అని చెప్పడం, ముఖ్యంగా సోనియా గాంధీ గారు వేసిన భిక్షగా తెలంగాణను చూడాలనటం, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి అంశం అనే దాన్ని ఈయన కొంచెం హైలైట్ చేశాడు కేసీఆర్ ఆ మొత్తం లేఖలో. సో తెలంగాణ ఉద్యమం అనేది అస్తిత్వవాద ఉద్యమము అనేది గుర్తించాలి. ముందు గుర్తిస్తే అస్తిత్వవాద ఉద్యమం లెవెల్కి అస్తిత్వవాదం వెళ్ళిందంటే డెఫినెట్గా ఆత్మగౌరవం స్థాయి ఎక్కువ ఉంటుంది ఆ ప్రజల్లో అనేది ఎవరూ చెప్పక్కర్లా. ప్రత్యేకంగా ఆ ఆత్మగౌరవాన్ని కించపరిచేదిగా ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది. అంటే వాళ్ళ పోరాటాల మొత్తాన్ని 69 నుంచి వాళ్ళు చేస్తున్న పోరాటాలు, 53లో రాష్ట్రాన్ని కలిపినప్పుడు వచ్చిన నిరసన, అప్పుడు నిరసన తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. తెలంగాణ అంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో చాలామంది వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి స్పిరిట్ నీళ్ళల్లో పోసినట్టు అయిపోతుంది దీనివలన. ఏదో బతిమాలుకోగా ఆవిడ ఇచ్చారు, ఏదో ఆవిడ మోచేతి నీళ్లు తాగి బతికేవాళ్ళం కాబట్టి ఈరోజు పండగ చేసుకుందాం, మనకు కుడిమిచ్చినా పండగే అన్న టోన్లో ఉంది వ్యవహారం. దాన్నే ఈయన తన లేఖలో ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు కేసీఆర్. అందుకని వాళ్ళు ప్యారల్గా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసేసుకుంటున్నారు. దీనిలో పాల్గొనము అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఆ ఇన్విటేషన్ పంపిన పద్ధతే అవమానకరంగా ఉందనేది తను ఫీల్ అవుతోంది. ముఖ్యమంత్రి నేరుగా ఇంకొక 2-3 మంత్రులతో కలిసి వచ్చి మాట్లాడాలి కదా. తెలంగాణ ఉద్యమం టైంలో మీరెక్కడున్నారు, తనెక్కడున్నాడు,
తను ఉద్యమంలో ఉన్నాడు, మీరేమో అధికారంలో ఉన్నటువంటి పార్టీకో లేకపోతే అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీతోనూ మీ ప్రయాణం ఉంది. రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగుదేశంతో ఉంది. తెలుగుదేశం పార్టీ కొంత యాంటీ తెలంగాణగా వ్యవహరించింది, రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పినప్పటికీ. తర్వాత రోజుల్లో సమైక్య ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని సోనియా గాంధీ గారు CWC తీర్మానం చేసినప్పుడు సమైక్య ఉద్యమం జరిగింది కదా ఆంధ్రాలో. ఆ సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళలో ప్రముఖులు ఎవరు? తెలుగుదేశం వాళ్ళే. మా వ్యాపారాలు పోతాయి అక్కడ అనే గొడవే కదా జరిగింది. ఇవన్నీ మర్చిపోయి వ్యవహరిస్తే ఎలాగా? అందుకని తెలంగాణ ఇవ్వటం కాదు ప్రశ్న. ఆవిర్భావం అన్నప్పుడు ఎవరు సాధించుకున్నారు దీన్ని? సాధించుకున్న వారి తాలూకా వారిని గౌరవించకుండా ఇచ్చిన వాళ్ళని ఒక్కళ్ళనే శ్లాఘించి వాళ్ళని మాత్రమే గౌరవించి నువ్వేమో తెచ్చిన వాళ్ళు కాదు. నిజానికి ఆ ఉద్యమ స్రవంతిలో కలిసి నడిచిన వాళ్ళు. వాళ్ళకి నువ్వు పర్సనల్గా కలిసి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేనంత వ్యతిరేకత నీలో పోగుబడినప్పుడు ఒక ఐక్య కార్యాచరణ ఎలా చేస్తావు? అది సాధ్యం కాని వ్యవహారం కింద మారుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది మిస్టేకే. ఆయన కాన్షియస్గా కేసీఆర్ని కలిసి ఇన్వైట్ చేసి ఉండాల్సింది, రాజకీయాలు పక్కన పెట్టి. అది దానివలన అతని క్రెడిబిలిటీ పెరిగేది దేశంలో. అలాగే రాష్ట్రంలో ప్రజల మనోభావాలని గౌరవించిన వ్యక్తిగా చరిత్రలో నిలబడేవాడు ఆయన. ఇప్పుడు కష్టం. ఇప్పుడు కొంత దీని మీద డిస్కషన్ డెఫినెట్గా జరుగుతుంది తెలంగాణ సమాజంలో. వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ కూడా బలంగా ఉన్నాయి. సో తన పునాదుల్ని తనే తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది అనిపిస్తుంది సీన్ మొత్తం చూస్తే. ఇవన్నీ మర్చిపోయి వ్యవహరిస్తే ఎలాగా? అందుకని తెలంగాణ ఇవ్వటం కాదు ప్రశ్న. ఆవిర్భావం అన్నప్పుడు ఎవరు సాధించుకున్నారు దీన్ని? సాధించుకున్న వారి తాలూకా వారిని గౌరవించకుండా ఇచ్చిన వాళ్ళని ఒక్కళ్ళనే శ్లాఘించి వాళ్ళని మాత్రమే గౌరవించి నువ్వేమో తెచ్చిన వాళ్ళు కాదు. నిజానికి ఆ ఉద్యమ స్రవంతిలో కలిసి నడిచిన వాళ్ళు. వాళ్ళకి నువ్వు పర్సనల్గా కలిసి కూడా ఇన్విటేషన్ ఇవ్వలేనంత వ్యతిరేకత నీలో పోగుబడినప్పుడు ఒక ఐక్య కార్యాచరణ ఎలా చేస్తావు? అది సాధ్యం కాని వ్యవహారం కింద మారుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది మిస్టేకే. ఆయన కాన్షియస్గా కేసీఆర్ని కలిసి ఇన్వైట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు కష్టం. ఇప్పుడు కొంత దీని మీద డిస్కషన్ డెఫినెట్గా జరుగుతుంది తెలంగాణ సమాజంలో. వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ కూడా బలంగా ఉన్నాయి. సో తన పునాదుల్ని తనే తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది అనిపిస్తుంది సీన్ మొత్తం చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.